రేసు గుర్రాలను చూద్దామని హార్స్ పవర్ అని గుర్రాలకుండే పవర్ ను బట్టి ఇంజన్ పవర్ కి ఆ పేరు వచ్చింది. ఇదిగో ఇక్కడ గుర్రాల రేసు చూడడానికి నా మాదిరిగా చాలా మంది వస్తున్నారు. అదిగో అక్కడ ఉండే ట్రక్కుల్లో గుర్రాలని చాలా దూరం నుంచి తీసుకొని వస్తారు. ఇవి సామాన్యమైన గుర్రాలు కాదు. ఇది చూడడానికి ఎంతమంది జనాలు వస్తున్నారు, ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి అదిగో అక్కడ ఆ గుర్రం కూడా పోతానట్టుంది ఇంకా రెడీగా. దీనికి టికెట్ ఆన్లైన్ లో కొనింటే సుమారుగా $35 ఉండేది కానీ వీటికి వచ్చినాక $50 అన్నారు. సుమారుగా $4,500. ఇక్కడికి ఏదో ఆషామాషిగా వచ్చి ఊరికనే గుర్రాల రేసు చూసిపోవడం కాదు, ఫ్యాషన్ షో మాదిరిగా ఉంటుంది. జనరల్ టికెట్ $50కి కొనుక్కున్న వాళ్ళు ఇదిగో ఇక్కడ ఈ ఫెన్స్ వరకు వచ్చి ఇక్కడ నుంచి చూడొచ్చు. గుర్రాల రేసుల్లోనే రకరకాల రేసులు ఉన్నాయి. జనాలందరూ ఎవరి కుర్చీలో వాళ్ళు తెచ్చుకున్నారు. తిండి, డ్రింక్స్, ఇంకా జనరల్ సెక్షన్ కాకుండా ఇంకా చాలా డబ్బులు పెడితే అదిగో ఆడ పైన ఉన్న టెంట్లలో గానా బజానా కానా పీనా అంతా ఉంటుంది అక్కడ. ఇంకా సామాన్యమైన సభ్య సమాజం అంతా ఎవరు తిండి, డ్రింక్స్, కూలర్లు, మళ్ళా ఇక్కడ ఫ్యామిలీ వస్తే ఈ ఏరియాని రిజర్వ్ చేసుకోవాలా, దీనికి మళ్ళా డబ్బులు కట్టాలా. శనివారం పొద్దున సుమారుగా 10 గంటలకు ఓపెన్ అయ్యి మొదటి రేసు మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ అవుతుంది. అదిగో ఆ ఎర్ర సొక్కా వేసుకున్న ఆయన అంపైర్ మాదిరిగా స్టీవార్డ్ అని రేస్ అఫిషియల్ అని పిలుస్తారు. హార్స్ రేసింగ్ లో రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చెక్ చేయడానికి. నల్ల డ్రెస్ లో ఉన్న వాళ్ళనేమో అవుట్ రైడర్ అంటారంట, గుర్రాలకి నడిపే వాళ్ళకి సహాయం చేయడానికి. ఈ రేస్ పెద్ద గడ్డి ఉన్న కోర్టులో జరుగుతుంది కాబట్టి అంపైర్లు కూడా రకరకాల ప్రదేశాల్లో లోపలికి పోయినారు. చాలా ధనవంతులు ఉండే ఏరియాకి పోయే ముందు ఈ గుర్రాల రేసుకు వచ్చిన వాళ్ళంతా ఫ్యాన్సీ డ్రెస్సులు, రకరకాల టోపీలు, హెయిర్ స్టైల్స్. ఒక్కొక్క రేసులో సుమారుగా 4-5 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. మధ్యలో అక్కడక్కడ కొన్ని ఆబ్స్టికల్స్ మాదిరిగా ఎగిరేటి ఉన్నాయి. ఇది చాలా కాస్ట్లీ స్పోర్ట్. ఇది అట్లా చూడండి, గుర్రం ఉరుకుతా అంటే పైన లేసి నిలబడినారు. ఒక్కొక్క రేస్ కి సుమారుగా 2 రౌండ్లు పోతున్నారు. తరువాత విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. ఇంకా మనం చిన్నగా ఈ ప్రదేశాన్ని నుంచి అక్కడ రిచ్ పీపుల్ ఉండే ఏరియాకు పోదాము. నేనేమో జోబిలో వాటర్ బాటిల్ పెట్టుకొని వచ్చినా గానీ ఇక్కడ జనాలు చూడండి మొత్తం సంసారం అంతా వేసుకొని వచ్చినారు. టేబుల్ తెచ్చుకొని ఫుడ్ సెటప్ చేసుకొని ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో అంతా కలిసి పిక్నిక్ వచ్చినట్టు. ఈ గుర్రాల రేస్ అనేది సుమారుగా 500-600 సంవత్సరాల క్రితము యునైటెడ్ కింగ్డమ్ లో, అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర రాజుల కోసము ఎంటర్టైన్మెంట్ కోసం మొదలైంది. తర్వాత అక్కడి నుంచి ఐర్లాండ్, అమెరికాకి సోకింది. ఈ గుర్రాలని అదే పనిగా సెలెక్టివ్ బ్రీడింగ్ గా పుట్టించి పెంచుతారు. మనము తల దూకున్నట్టు జడలేసుకున్నట్టే గుర్రాలకు కూడా చూడండి భలే జడలేసినారు. ఇంకా పైన ఆ టెంట్ల దగ్గర చాలా రిచ్ పీపుల్ ఉండే ఏరియా ఉంది. అక్కడికి పోనిస్తారో లేదో చూద్దాము. ఆ ముందుండే ఏరియాకు పోవాలంటే సుమారుగా $100 కట్టాలి, అంటే $10,000. ఈడుండే షాపులు తర్వాత చూద్దాము. ముందుగా ఇదిగో ఈడ ఎక్కువ డబ్బులు కట్టి చూసే ఏరియాకి వచ్చినాను. ఇంకా ఇక్కడంతా నెక్స్ట్ లెవెల్లో ఉంది కథ. తిండి గిండి సపరేట్ గా సెక్షన్ల మాదిరిగా ఉన్నాయి. ఎత్తులో కూడా ఉంది కాబట్టి బాగా కనిపిస్తుంది. ఇక్కడంతా ఎలీట్ సెక్షన్ అంతా పెద్ద బిజినెస్ వాళ్ళు ఉన్నట్టున్నారు. సుమారుగా $1,00,000 కడితే ఇక్కడే అంతా ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళు, టెంట్లు, అకామిడేషన్ అంతా ఉంది. ఇక్కడ నుంచి రేస్ ఎట్ట కనిపిస్తుందో చూద్దాము. అమెరికాలో తిండి అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాకుండా బ్రెడ్లు, బర్గర్లు, పిజ్జాలు. అమెరికాలో చాలా గేమ్స్ ఇట్లా చూడడానికి వచ్చినప్పుడు అలౌ చేస్తే మందు తెచ్చుకోవచ్చు, లేకపోతే అక్కడే కొనుక్కొని తాగొచ్చు. ఇంకా ఈ నుంచి చూడండి అదిగో అక్కడ రేస్ స్టార్ట్ కాబోతుంది. అందరూ టెస్ట్ రౌండ్ల కోసము ఒకసారి అట్ట ఊరికే పోయించినారు. కేవలం ఈ ఆట చూడడమే కాకుండా పార్టీ కూడా ఫుల్ గా ఉంది. ఇంకా రేస్ మొదలవుతుందన్నప్పుడు అందరు లేచి నిలబడి చూస్తున్నారు. ఇంకా గుర్రాలన్నీ లైనప్ అయ్యి ఇది పెద్ద ఖాళీ స్థలంలో జరిగినా గానీ పోయే రూట్ కి జెండాలు పెట్టినారు. మళ్ళా మధ్యలో కట్టెలు, బ్రిడ్జిలు ఎగిరేటి ఉన్నాయి. ఒక్కొక్క గుర్రానికి నెంబర్ కూడా ఉంటుంది. వాటి మీద మళ్ళా బెట్టింగ్లు కూడా పెడతారు. చాలా దూరంలో పరిగెత్తుంటాయి కాబట్టి కొంతమంది బైనాకులర్స్ తెచ్చుకొని చూస్తుంటారు. ఈ రేస్ లో మొత్తం 2 రౌండ్లు ఉన్నాయి. అవి చూడండి ఏం దూకుంటా పోతున్నాయో. ఒక్కొక్క రౌండ్ కి సుమారుగా ఒక 5 నిమిషాలు అట్లా పడుతుంది. మొట్టమొదటిగా గుర్రాలని ట్రక్ లోంచి తెచ్చి ఇదిగో ఇలాంటి వాటిలో పెడతారు ఇక్కడ. తర్వాత ప్యాడ్ డాక్ అని హార్స్ రేస్ కంటే ముందు ఇక్కడ ఈ ఏరియాలో కొంతసేపు తిప్పుతారు. వాటి మీద నెంబర్లు ఉంటాయి కాబట్టి ఏ గుర్రం గెలుస్తుంది అనే దాని మీద పెట్టచ్చు. టాప్ 1 లో ఏదొస్తుంది, లేదా టాప్ 2 లో ఏదొస్తుంది, లేదా టాప్ 3 లో ఉంటే కూడా రకరకాల బెట్టింగ్లు ఉంటాయి. ఇలాగ రేసుల కోసం పెంచిన గుర్రాలు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఉంటాయి, కోట్ల రూపాయలు. గుర్రాలకి ఓనర్లు వేరే వాళ్ళు ఉంటారు. దాని మీద సవారీ చేసే వాళ్ళని జాకీలు అంటారు. మళ్ళా ఈ గుర్రాలని ట్రైనింగ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. గుర్రాన్ని సవారీ చేసి గెలిపించే వాళ్ళకి ఒక 10% అటు ఉంటది గెలిచిన డబ్బుల్లో. ఒక 10% ఏమో ట్రైనింగ్ చేసే వాళ్ళకు ఉంటది. ఇంకా మిగతా 80% మొత్తం ఓనర్దే. ఎవరైతే గుర్రాన్ని కొనుక్కొని
తీసుకొని దాన్ని ట్రైనింగ్ చేస్తారో వాళ్ళదే పెద్ద బిజినెస్. అట్లా చూడండి, గుర్రాన్ని ఎక్కడం కూడా అంత సులభం కాదు. ఎగిరి దూకుతున్నారు. గుర్రానికి గనక కోపం వచ్చిందంటే ఇంకంతే. మనము బకెట్ లిస్ట్ అని జీవితంలో అందరికి చచ్చిపోయే లోపల కొన్ని పనులు చేయాలని ఉంటది కదా. ఆకాశంలో నుంచి దూకడమో లేకపోతే ప్రపంచంలోని అద్భుతాలను చూడాలనో అట్టా నాకు కూడా బకెట్ లిస్ట్ లో గుర్రాన్ని ఎక్కాలా అనేది ఉండేది. కానీ కింద పడితే పండ్లు ఉడతాయని నా బకెట్ లిస్ట్ లోంచి తీసేసినాను. ఇంకా గుర్రాలు రేసు జరిగే 5-10 నిమిషాలు జనాలు నిలబడి జోరుగా చూస్తారు. కెమెరాలతో లైవ్ బ్రాడ్కాస్టింగ్ అంతా జరుగుతున్నట్టుంది. ఇంకా క్రికెట్ కి లైవ్ కామెంటరీ ఉన్నట్టే రేసు గుర్రాలకు కామెంటరీ ఎట్టుంటుందో ఇదిగో వినండి. Not far behind from a paceless affair through his altar is at the back of the pack. So the move in front of us didn't count, coming back to the other two, but just holding on by a length and a half. But those ears are pricked and those strides. ఇంకా రేస్ అయిపోతానే ఇక్కడ గేట్లన్నీ మూసి గుర్రాలు గ్రౌండ్ లో నుంచి మళ్ళా ఈ మొదటి స్థలానికి తెస్తున్నారు. గుర్రాలు అలసిపోయి బుస కొడతాయి. ఎక్కువసేపు ఈ వేడిని భరించలేవు కాబట్టి రేస్ అయిపోయి వస్తానే నీళ్లు కొడుతున్నారు అన్నిటికీ. గుర్రం తోకకు కూడా చూడండి ఏం జడేసినారో. ఇక్కడ షాపుల్లో ఏమమ్ముతున్నారు, తిండి, జనాల స్టైల్ అంతా చూద్దాము. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ టోపీలు చాలా ఇంపార్టెంట్ ఉన్నట్టున్నాయి. ఆడోళ్ళ ఈ మొగోళ్ళ ఈ రకరకాల రంగురంగుల డిజైన్లలో మొగోళ్ళ అన్ని కౌబాయ్ హ్యాట్స్ మాదిరిగా. తర్వాత ఇక్కడ చూడండి విచిత్రంగా పెన్నులు అమ్ముతున్నారు. ఇంకి పెన్నులు ఇవన్నీ క్లాసీ అనమాట. ఒక్కొక్కటి సుమారుగా $100 అట్టున్నాయి. అంటే 9,000 రూపాయలు. ఎన్ని రైనాల్స్ పెన్నులు వస్తాయో. So the fountain pens, roller balls. These are ball points. తర్వాత కొన్ని గాజులు, ఆడోళ్ళు వేసుకుంటే ఆభరణాలు అమ్ముతున్నారు. తిండి చూసే ముందు ఇక్కడ వైపు చూద్దాము. టిపికల్ సినిమాల్లో చూపిస్తారు కదా అటుంది. సెటప్ కూడా క్రేజీగా ఉంది. గొడుగులు, టేబుల్లు, పిక్నిక్ మాదిరిగా టెంట్లు, బెంచ్లు. ముందుగా వచ్చిన వాళ్ళు ఇక్కడ దగ్గరలో పార్క్ చేసుకొని డిక్కీ తెచ్చుకొని పార్టీ పెట్టుకున్నారు. రకరకాల పార్టీలు, బెలూన్లు. ఇక్కడ చూడండి సీన్ ఎట్లుందో. పచ్చ గడ్డిలో సినిమా షూటింగ్ ఉన్నట్టుంది. హార్స్ రైడింగ్ అనేది చాలా ఖర్చుతో కూడిన గేమ్ కాబట్టి అంత రిచ్ గా ఉంది ఎన్విరాన్మెంట్. ఇక్కడ కొనుక్కొని తినేదానికంటే జనాలు ఇండ్ల దగ్గర నుంచే ఎక్కువ తెచ్చుకున్నారు. వారమంతా పనిచేసి శని ఆదివారాల్లో పిల్లలతో ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయడానికని చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఇలాంటివి కొన్నిటికేమో టికెట్ ఉంటది, కొన్నేమో ఫ్రీగా ఉంటాయి. ఈ హార్స్ రైడింగ్ సిటీ మధ్యలో జరగలేదు కానీ ఊరి బయట సుమారుగా ఒక 20-30 నిమిషాల డ్రైవింగ్ దూరంలో ఉంది. ఈ పాట ఏందో కనుక్కోండి చూద్దాము. వీకెండ్ లో ఖాళీగా ఉంటే నేను ఏ దేశంలో ఉన్నా గానీ యాడికో చాటుకు పోతా అంటాను. ఇండియా వచ్చినప్పుడు ఫ్యామిలీ పిల్లలతో ఒక ప్రదేశానికి పోయింటే చాలా తమాషా జరిగింది. చూడండి ఈ వీడియోలో. Continue on US